మీకు చాలా మీ సీరియల్స్ అంటే చాలా ఇష్టం. థాంక్స్ రా అమ్మ రషిక. రిషిక. చాలా సంతోషం అమ్మా. అలాగే మేము చిన్నప్పుడు ఈ ఇవొచ్చేవి. అవేంటి అట్ల తద్ది, తెల్లవారుజామున తద్ది ఇలాంటివొచ్చేయి. అలాంటప్పుడు చేతుల నిండా గోరింతాకు పెట్టుకొని, ముందు రోజు గోరింతాకు పెట్టుకునేవాళ్ళం. ఆ గోరింతాకు పెట్టుకుంటే చేతులు బాగా పండేయి గదా! అప్పుడేం జేసేవాళ్ళం అంటే మధ్యలో ఒక ఆకేసుకొని చుట్టూ అప్పచ్చిలాగా పెట్టుకునేవాళ్ళం అనమాట. అది పొద్దున్నే లేచిన తెల్లవారుజామునే అన్నం తినాలన్నమాట. తెల్లవారుజామున దిగి అట్ల దిగి. తెల్లవారుజామున తిని మరి ఆ చేతులు చూసుకొని, ఆ పండిన చేతులతోటి గుళ్ళోకెళ్ళి అవన్నీ అందరం కలిసి ఒక చాట కూర్చుని చూపించుకొని, ఈ ఆకేంటో చెప్పుకో ఇలాంటివన్నీ కూడా సరదా సరదాగా గడిచిపోయేదనమాట. అలాగే తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి ఉయ్యాల వేసేవారు వేప చెట్టుకి. అసలిక పెద్ద చెట్టుండేది. మర్రి చెట్టు ఒకటి, వేప చెట్టు ఒకటి. వాటికి ఉయ్యాలేస్తే ఆ ఉయ్యాలలు ఊగుతూ ఎంత సరదాగానో. మీకు తెలుసా ఉయ్యాలలు? దాని మీద అదొక బండలాగా కడతారు. ఒక కడ్డీలాగా. దానికి 2 వైపులా తాళ్ళు కట్టి పైనుంచి చెట్టు నుంచి కిందకి వేలాడదీస్తారనమాట. అలా ఉయ్యాల ఊగుతుంటే చాలా సరదా సరదాగా అనిపించేది. అలాంటి స్వీట్ మెమరీస్ అనమాట. ఆ తీపి జ్ఞాపకాలను